నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై 1,30,000 మెజారిటీతో గెలుపొందారు. రెండోసారి ఎంపీగా గెలవటం ప్రజలు తనపై మరింత బాధ్యతలు పెంచటమే అని ఆయన అన్నారు. ఇది ప్రజల విజయమని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలు బీజేపీకి మద్దతుగా నిలిచారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని చెప్పారు. మూడోసారి ప్రధాని అవుతున్న మోదీ హయాంలో దేశం మరింత ప్రగతి సాధిస్తుందంటున్న ఎంపీ ధర్మపురి అరవింద్తో మా ప్రతినిధి కిషోర్ ఫేస్ టు ఫేస్. నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా రెండోసారి ధర్మపురి అరవింద్ మరోసారి విజయం సాధించారు. ప్రస్తుతం మనతో ఎంపీ అరవింద్ గారు ఉన్నారు. చెప్పండి సార్, ఏ విధంగా అనిపిస్తుంది మరోసారి రెండోసారి విజయం సాధించారు? భారతీయ జనతా పార్టీ గ్రౌండ్ స్థాయి నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి బలపరచడం వల్ల ఈ విజయం సమకూరింది. మహిళలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడం, 1,30,000 మహిళలు అధికంగా పురుషుల కంటే ఓటు వేయడం ఒక హైలైట్ ఇక్కడ. ప్లస్ నిజామాబాద్ విక్టరీ ఈస్ క్లియర్లీ టీమ్ బీజేపీస్ విక్టరీ. టీమ్ స్పిరిట్ తోటి మొత్తం బోధన నుంచి జగిత్యాల దాకా పనిచేయడం వల్ల ఈ పెద్ద భారీ విజయం మనకు ఇవాళ చూడడం జరుగుతుంది. బీజేపీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇంతకుముందు పసుపు బోర్డు ముందరికి వెళ్లారు, ఇప్పుడు మళ్ళీ పసుపు బోర్డు నేను వాగ్దానం చేసిన పసుపు రైతులు 93,000 94,000 ఓట్లు వేసుకోరు లాస్ట్ టైం. ఈ 5,000లో మేము చేసిన పనితోటి ఆ 94,000 మాకు వచ్చేటట్టు మేము పని చేసుకుంటామని అనేక మార్లు చెప్పినా ఇవాళ అది మేము సాధించినాము. రైతాంగం మొత్తం మా పట్ల నిలబడ్డది, మహిళలు మా పట్ల నిలబడ్డారు, యువకులు ప్లస్ ఎన్ఆర్ఐలు వాళ్ళైతే భారతీయ జనతా పార్టీలో భాగమయ్యారు. కాబట్టి ఇవన్నీ వర్గాలు ఒకటి కావడం వల్ల వాళ్ళ బీజేపీ పెద్ద విక్టరీ సాధించింది. కేవలం ముస్లింలు ఉన్న దగ్గరనే కాంగ్రెస్ కి లీడ్ వచ్చింది. చివరిగా ఇప్పుడు నియోజకవర్గం సంబంధించి ప్రజలకు మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాను. లోకల్ బాడీస్ లో భారతీయ జనతా పార్టీని స్వీప్ చేయించడమే మా ధ్యేయం ఒకటి. రెండోది, మాకు రైతాంగం ఓట్లు, పసుపు రైతులు ప్రత్యేకంగా వాళ్ళ ఓట్లు మేము సంపాదించుకునేటట్టు పనిచేస్తామన్నా. ఇప్పుడు మా దృష్టి టోటల్ నిజామాబాద్ పార్లమెంట్ లో ఉన్న రానున్న ఎన్నికలలో 2 లక్షలు దాటే విధంగా మా పనితనం ఉంటుంది. మా ప్రయారిటీ నా విజన్ డాక్యుమెంట్ లో ఏదైతే మేము మీడియా ముందర పెట్టినానో ఎన్నికల కంటే ముందు ఆ అంశాల మీద ఉంటాయి. థ్యాంక్ యూ. మొత్తానికి మాత్రం రానున్న ఎన్నికలు ఏవైతే ఉన్నాయో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా విజయం సాధిస్తాం, ఘన విజయం సాధిస్తాం. ఈసారి ఎన్నికల్లో గెలిపించిన ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు ఎంపీ అరవింద్. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్.